ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఒక లైన్ అయితే క్లియర్ అయితే కావడం జరిగింది. సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈ రోజైతే రిలీజ్ చేస్తారన్నమాట. తర్వాత ఎంసెట్ కాబట్టి చాలా మంది అడుగుతున్నారు అసలు ఎంసెట్ ఫలితాలు ఎప్పుడొస్తాయని. దాని గురించి వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ఈ రోజు కూడా ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఎంసెట్ ఫలితాలు అయితే త్వరలో రావడం జరుగుతుంది. టాప్ కాలేజ్‌లో సీట్ వస్తుందో రాదో అని భయం ఉంటే జూన్ 28న కండక్ట్ చేస్తున్న ఈ ఒక ఎగ్జామ్ అటెండ్ అయితే అవ్వండి. పక్కా టాప్ సిఎస్టీలో సీట్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా స్కాలర్‌షిప్‌తో క్రాక్ అయితే చేయొచ్చు. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. ఇది ఎన్ఐటీ ఎగ్జామ్. ఇంట్లో నుంచి అయితే రాయొచ్చు. బేసిక్‌గా మ్యాథ్స్ అయితే వస్తే చాలు. నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. ఈ ఎగ్జామ్‌తో హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయనగరం ఇలా ఆల్ ఓవర్ ఇండియా 30+ లొకేషన్స్‌లో బీటెక్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, రోబోటిక్స్ నేర్చుకుంటూ డ్రోన్స్, రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. పెయిడ్ ఇంటర్న్‌షిప్ అయితే క్రాక్ చేయొచ్చు. హ్యాకథాన్స్, స్టూడెంట్ క్లబ్స్, మాస్టర్ క్లాసెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. ఫస్ట్ ప్రూఫ్ మనకి ఈ రోజే సప్లీ కాబట్టి న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక్కసారి చూసుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక్కసారి కిందకు స్క్రోల్ చేస్తే మనకు ఒక అప్డేట్ అయితే ఉంది. మనకి సప్లీ అనే ఆర్టికల్లో ఒక్క కింద లైన్ చూడండి. సెకండ్ ఇయర్ విద్యార్థులు బెటర్మెంట్ ఫలితాలు వచ్చాక 3 డేస్లో ఎంసెట్ ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పారు. ఇది కూడా ఈ రోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసిన ఆర్టికల్లో మనకి ఈ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. సో సెకండ్ ఇయర్ విద్యార్థులు బెటర్మెంట్ ఫలితాలు వచ్చాక 3 డేస్లో ఎంసెట్ ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. మనకి ఇదివరకే 2 డేస్ బ్యాక్ అయితే చెప్పడం జరిగింది. మనకి 18th లోపు రిలీజ్ చేసినట్టు తెలుస్తుందని సప్లీ గురించి చెప్తూ మనకి 25 మార్క్స్ వెయిటేజ్ కలిపి ఆ తర్వాత 2 లేదంటే 3 రోజుల్లో ఎంసెట్ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారని సమాచారం అయితే రావడం జరిగింది అని చెప్పారన్నమాట. మనకి ఏదేమైనా సో మనకి డేటా ఎంటర్ చేయడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. 2 or 3 డేస్. సో మనకి ఇలా అన్ని లెక్కేసుకొని చూసుకుంటే మనకి 22న బయట ఒక గట్టి టాక్ అయితే వినిపిస్తామట. మనకి 22 అంటే మండే మనకి రావడానికి చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. పర్టికులర్ డేట్ మనకి 1 or 2 డేస్లో తెలిసిపోతుందన్నమాట. ఎందుకంటే ఎంతవరకు ప్రాసెస్ వచ్చింది, మొత్తం డేటా మొత్తం ఎంతవరకు వచ్చింది దాన్ని బట్టి తెలిసిపోతుంది. 1 or 2 డేస్ అయితే వెయిట్ చేయండి. మీకు ఎంతలోపు అయితే చెప్తున్నాను. మెయిన్‌గా మనకి అప్డేట్ రావాలంటే ఒక 1 డే ఈజీగా అయితే టైం అయితే పడుతుంది. అంతలోపు చాలా మంది అడుగుతారని చెప్తాను. 3 డేస్ టైం అయితే పడుతుందన్నమాట. మొత్తం డేటా ఎంటర్ ప్రాసెస్ మొత్తం. మనకి అన్నీ చూసుకుంటే మనకి 22న రావడానికి అవకాశాలు అయితే చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. పర్టికులర్ డేట్ ఫిక్స్ అయినా మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. మనకి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత మీరు మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మన పేజ్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.